విషయాన్ని చూద్దాండి. రాష్ట్ర విద్యాశాఖ నవంబర్ 6లోగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 16,347 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించిన సంగతి మన అందరికీ తెలిసింది. లక్షలాది మంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈరోజు శాసనసభ శాసనమండలి సమావేశాల సందర్భంగా గౌరవ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్తో మాట్లాడటం జరిగింది. ఆయన చాలా స్పష్టంగా ఎస్సీ వర్గీకరణ తరువాతే ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించాం, ఇది ఒక రాజకీయ నిర్ణయం అని చాలా స్పష్టంగా చెప్పారు. అందువల్ల డిఎస్సి నోటిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ తర్వాత మాత్రమే రావడానికి అవకాశం ఉంది. అది జరగడానికి కనీసం 2 నెలలు పట్టేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల అభ్యర్థులు అందరూ కూడా ఈ సమయాన్ని యూటిలైజ్ చేసుకోండి. ప్రభుత్వం యొక్క నిర్ణయం అది. ఈ సమయాన్ని యూటిలైజ్ చేసుకుని ఈ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి మీరు ప్రిపేర్ కావాలని చెప్పేసి కోరుతున్నాం. మీకు అర్థమైంది కదా, సో డిఎస్సి ఎందుకు లేట్ అవుతుందో. సో కాబట్టి డీగ్రేడ్ అవ్వకుండా ఇంకా ఎక్కువ టైం దొరికిందనుకుని ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిఎస్సికి సంబంధించిన అన్ని ఫిజిక్స్ క్లాసెస్ మా ఛానల్లో వీడియో చేయడం జరుగుతుంది. సో కంపల్సరీగా వీడియో చూడండి. అలాగే ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.